మంచినీళ్ళు ఏమో తాగుతావా? మంచినీళ్ళు బదులు కొంచెం విషం తీసుకునిరా, నేను కూడా తాగి అమ్మ దగ్గర పోతాను. అబ్బా ఏమైంది? పెళ్ళి ఒక్కరోజు కూడా కాలేదు, బట్టలను సర్దుకొని వచ్చేసావు. కట్టబెట్టావుగా పెద్ద పోటుగాడికి. అల్లుడు గారికి ఏమే నెలకు ₹1,00,000 జీతగాడు, 10 ఎకరాల ఆస్తిపరుడు. ఆహా, అవన్నీ ఉంటే ఏం లాభం అసలు లేకపోతే? అబ్బా ఇప్పుడేమైంది అల్లుడు గారికి? ఎట్టా చెప్పన్నానా నీకు? అమ్ముంటే అన్ని చెప్పుకునేదాన్ని. అమ్మా ప్రణతి, మీ అమ్మ పోయాక నీకు తల్లినై తండ్రినై. అబ్బా ఆపు నాన్న. ఆపా నీకు తల్లిని కూడా నేనేనమ్మా. చెప్పమ్మా నీ సమస్య ఏంటో. మీ అల్లుడికి మగతనం పనిచేయట్లా. ఒక రాత్రి సరిపోద్ది నాన్న ఆడదానికి. ఆడు మగోడా కాదో చెప్పడానికి. అదిగో నీ పనికిరానాలుడు వచ్చినట్టున్నాడు, నన్ను వెతుక్కుంటా. నేను రానని చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? మావయ్య, ప్రణతి ఇంట్లో కనిపించలేదు. ఇక్కడికి ఏమన్నా వచ్చిందా? బాబు ఏం మావయ్య, ఏం మాట్లాడరు? ఏదో ఒకటి చెప్పండి. బాబు లోపల రా బాబు, టీ తాగుతూ మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి మావయ్య, ఏమైంది? అది తీపి సరిపోయిందా బాబు? సరిపోయింది మావయ్య గారు, ఏమైందో చెప్పండి. అది పాలు సరిపోయాయా బాబు? సరిపోయినాయి మావయ్య గారు, ఏమైందో చెప్పండి. అది డికాషన్ సరిపోయిందా బాబు? టీవీ సరిపోయింది, డికాషన్ సరిపోయింది, పాలు సరిపోయాయి, టీ అద్భుతంగా ఉంది. ఇప్పుడు చెప్తారు ఏమైందో? చూసావా, అన్నీ సరిసామానంగా ఉంటేనే టీ రుచి బాగుంటుంది. కాపురం కూడా అంతేనయ్యా. ఇప్పుడు ఏం సరిపోలేదంటే మా కాపురంలో? ఒక మామగారిగా అల్లుడితో ఇలా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. నీకు మగతనం లేదని మదన పడుతుందయ్యా నా కూతురు. ఏంటి, నాకు మగతనం లేదా? ఏం మాట్లాడుతున్నారండి బాబు? రాత్రి సింహం గర్జించినట్లు గర్జించాడు, అట్లాంటిది నాకు మగతనం లేదంటదా? బాబు, మనం సింహంలా గర్జించామో పిల్లిలా మియామన్నామో చెప్పాల్సింది మనం కాదు, ఆడది చెప్పాలి. ఇదేదో కుట్రలా ఉంది, రమ్మని ముందు దాన్ని బయటికి మాట్లాడదాం. ఎందుకు బాబు దాన్ని పిలిచి పరువు తీసుకుంటావు? మీరు మాస్టారా? ఏ ప్రణతి, ప్రణతి బయటికి రావే నువ్వు. అల్లుడు గారు, అల్లుడు గారు, అయ్యో